Hi friends, welcome back to Queen Numerologist channel. నేను మీ అమృత అగర్వాల్, న్యూమరాలజిస్ట్ అండ్ ఆస్ట్రాలజిస్ట్, హోపనోపోనో హీలర్, వాస్తు కన్సల్టెంట్, స్వరజ్ఞాన కోచ్, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. ఈరోజు ఏంటంటే వీడియో మీ అందరికీ చాలా యూజ్ఫుల్ వీడియో అండి. ప్రతి ఒక్కరికి 1 to 9లో ఎవరెవరు పుట్టారో వాళ్ళందరికీ మీ మొబైల్లో ఎలాంటి స్క్రీన్ సేవర్స్ పెట్టుకుంటే మీకు మంచిగా కలిసి వస్తుందో ఈరోజు చెప్తాను. చక్కగా శ్రద్ధగా వినండి. వీడియో చూసే ముందు అయితే ప్రతి ఒక్కరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేసేయండి. మీరు ఎంతమంది చూస్తే నాకు అన్ని లైక్స్ రావాలని చెప్తున్నాను. అలా మీరు చూసేసి వదిలేస్తే 10 మందికి వెళ్ళదండి. అలాగే మీరు చూసి వదిలేస్తారనుకోండి మీ దగ్గరే ఉండిపోద్ది. అలా అనుకుంటే నా దగ్గర ఉన్న స్టడీస్ నా దగ్గర ఉంచుకుంటే మీ అందరికీ పంచలేను కదా. అలాగే మీరు కూడా మీకు చూసిన తర్వాత అందరికీ పంచితే లైక్ చేస్తే 10 మంది స్ప్రెడ్ అవుతుంది కదా. వాళ్ళు కూడా చూసి తెలుసుకుంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. నేను అందుకోసమే ఎవరు ఎక్కడ డబ్బు పెట్టకుండా హ్యాపీగా నేను అన్నీ అప్లోడ్ ఎందుకు చేస్తున్నా అంటే మీ డబ్బులు వేస్ట్ అవ్వకూడదనే ఇలా మీకు అన్నీ అందిస్తున్నప్పుడు మీరు కూడా 10 మందికి స్ప్రెడ్ చేయాలి కదా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఆల్. ఎవరైతే 1 సిరీస్లో పుట్టిన వాళ్ళు, ఏ నెలలో పుట్టిన వాళ్ళైనా సరే అండి, 1 సిరీస్లో అంటే 1, 10, 19, 28లో ఇలా 1 సిరీస్ అని చెప్తున్నాను. ఇలా ఏదైనా నెక్స్ట్ కూడా అలాగే చెప్తాను. 2 సిరీస్, 3 సిరీస్ అంటే అర్థం చేసుకోండి. ఇలా 1 సిరీస్లో ఎవరైతే పుట్టారో వాళ్ళ మొబైల్లో స్క్రీన్ సేవర్స్ ఎలాగుండాలంటే ఉదయించే సూర్యుడు, అలాగే ఉదయించే సూర్యుడితో పాటు మంచిగా పూలు విచ్చుకుంటుంటాయి కదా. మార్నింగ్ ఇలా పూసినప్పుడు మంచిగా సూర్యకిరణాలు పడుతున్నాయి, ఎలా విచ్చుకుంటుంటాయో అలాగే బ్లూమింగ్ ఫ్లవర్స్ ఉండాలి. అలాంటి స్క్రీన్ సేవర్ పెట్టుకున్నారనుకోండి ఈ 1 సిరీస్లో పుట్టిన వాళ్ళకు చాలా బాగా కలిసి వస్తుందండి. ఏదైనా కూడా మంచి జరుగుద్ది. అలాగే 2 నెంబర్లో అంటే 2 సిరీస్లో పుట్టిన వాళ్ళు ఎవరైనా మీ మొబైల్లో స్క్రీన్ సేవర్స్ ఎలా ఉండాలంటే అంటే ఫుల్ మూన్ ఉండాలి. అలాగే ఒక్కొక్కసారి చందమామ చాలా చిన్నగా ఇంకా స్టార్ట్ అవుతాడు కదా, అలా కాకుండా నెమ్మదిగా పెద్దగా అవుతూ ఉంటారు కదా, అలాంటిదైనా పర్లేదు, లేకుంటే ఫుల్ మూన్ అయినా పర్లేదు. అలాగే ఆ ఫుల్ మూన్ ఉంటూ మంచిగా ఒక సైడు మెడిటేషన్ చేసే బుద్ధుడు ఉంటే ఇంకా చాలా మంచిదండి. ఇలాంటి స్క్రీన్ సేవర్స్ ఉంటే పెట్టుకోండి, మీకు కూడా చాలా మంచి జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి 3 సిరీస్లో పుట్టిన వాళ్ళు ఎలాంటి స్క్రీన్ సేవర్స్ మీ మొబైల్లో పెట్టుకోవాలంటే ఎలాంటివంటే బ్లూమింగ్ ఫ్లవర్స్ అండి. అవి ఎల్లో కలర్ ఉండాలి. అలాగే మీరు ఎవరైనా ఒక గురువు పిక్చర్ కూడా పెట్టుకోవచ్చు. కానీ గురువు పిక్చర్ పెట్టుకుంటే మాత్రం మీరు ఫోన్స్ అనేటివి వాష్రూమ్స్లోకి మాత్రం తీసుకెళ్ళకండి ఎటువంటి పరిస్థితుల్లో. ఓకేనా? అంటే ఇప్పుడు సన్ఫ్లవర్స్ ఉంటాయి కదా, అవి మంచిగా ఎల్లో కలర్లో విచ్చుకున్నట్టు కనిపిస్తుంటాయి. అలాంటివి పెట్టుకోండి, చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 4 నెంబర్ అంటే 4 సిరీస్లో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే ఏరోప్లేన్ ఏంటంటే టేక్ ఆఫ్ పొజిషన్ అంటే అప్వర్డ్స్కి టేక్ ఆఫ్ పొజిషన్ ఉంటుంది కదా, అలాంటి ఫ్లైట్ కానీ ఏదైనా సరే ఏరోప్లేన్ అలాంటి ఫోటో పెట్టుకోండి, చాలా మంచిగా ఉంటుంది మీకు కూడా. నెక్స్ట్ వచ్చేసి 5 సిరీస్లో పుట్టిన వాళ్ళు ఎలాంటి స్క్రీన్ సేవర్స్ పెట్టుకోవాలంటే గ్రీనరీ అండి. మంచిగా గ్రీనరీ ఉండి గ్రీనరీతో పాటు మంచు కొండలు ఉంటే చాలా బాగా కలిసి వస్తుంది మీకు. అది ఎందుకంటే 5 నెంబర్కి గ్రీనరీ అంటే చాలా మంచిగా కలిసి వస్తుందండి. నెంబరే కలర్ వాళ్ళకి లక్కి. నెక్స్ట్ ఎవరైతే 6 సిరీస్లో పుట్టారో వీళ్ళందరికీ తెలుసు వీనస్. వీళ్ళంతా లగ్జరీ లైఫే కదా వీళ్ళకి కావాల్సింది. కాబట్టి మంచిగా ఏదైనా బ్రాండెడ్ కార్స్, కాస్ట్లీ కార్స్ ఉంటాయి కదా, వాటిని వాల్పేపర్గా పెట్టుకొని మంచిగా లగ్జరీ అంబియన్స్ కనిపించేలాగా పెట్టుకున్నారనుకోండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి 7 సిరీస్లో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే ఎలాంటి వాల్పేపర్ అంటే 4th పుట్టిన వాళ్ళు, 7th పుట్టిన వాళ్ళు సేమ్ వాల్పేపర్స్ అండి. ఏరోప్లేన్ టేక్ ఆఫ్ పొజిషన్లో అప్వర్డ్స్కి ఉండాలి. అలాంటిది పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 8 సిరీస్లో పుట్టిన వాళ్ళు మంచిగా అండి బ్యూటిఫుల్ విలేజ్ పిక్చర్ పెట్టుకోండి. అంటే అందరికీ తెలుసు కదా విలేజ్ పిక్చర్ అంటే, అలా పెట్టుకొని అందులో ఒక రోడ్డు ఉండాలండి. ఆ రోడ్డు పక్కన మంచిగా ఇల్లులు ఉండాలి, రాళ్లతో కట్టిన ఇల్లులు ఉండాలి. అలాంటి పిక్చర్ పెట్టుకుని నేను ఇమేజెస్ పెట్టా కదా పైన, అలాంటి పిక్చర్స్ పెట్టుకొని చెప్పడం కంటే మీరు చూడడం బెటర్ కదా. నెక్స్ట్ వచ్చేసి 9 సిరీస్లో పుట్టిన వాళ్ళు రెడ్ ఫ్లవర్స్, బ్లూమింగ్ ఫ్లవర్స్ ఉండాలంటే అవి రోజెస్ మంచిగా ఉంటాయి, రెడ్ రోజెస్. ఆ రెడ్ రోజెస్ మంచిగా పెట్టుకుంటే చాలా బాగా మీకు కలిసి వస్తుంది. లేదు ఎవరైనా లార్డ్ హనుమాన్ని పెట్టుకుంటే కూడా మంచిదండి ఈ 9 సిరీస్లో పుట్టిన వాళ్ళు. కానీ ఇలా దేవుళ్ళ ఫోటోలు, ఎవరైనా గురువుల ఫోటోలు పెట్టుకుంటే మాత్రం మీరు బై మిస్టేక్ కూడా ఫోన్స్ని వాష్రూమ్లోకి తీసుకెళ్ళకండి. ఇది మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే మీకు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే మంచిగా మనీ ఫ్లో అవుతున్న వాల్పేపర్ కూడా చక్కగా పెట్టుకోవచ్చు. ఎవరైనా షేర్ మార్కెట్స్లో
ఉంటారు కదండి షేర్ మార్కెట్ మంచిగా దాంట్లో ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కాయిన్స్ ఉంటాయి కదా, ఆ కాయిన్స్ మంచిగా అవి కూడా పెట్టుకోవచ్చు. ఎవరికైనా మనశ్శాంతి లేదు అంటే హ్యాపీగా బుద్ధుడిది మంచి ఫోటో పెట్టుకోవచ్చు. తను యోగాలో కూర్చొని ఉంటాడు కదా, ఆ స్టాచ్యూ లాంటిది మంచిగా పెట్టుకున్నారనుకోండి వాల్పేపర్ని, మీకు మనశ్శాంతి ఉంటుంది. అలాగే ఎవరికైనా జాబు రాలేదు అని చెప్పి కొంతమంది చాలా టెన్షన్ పడుతుంటారు కదా, వాళ్ళు ఏంటంటే సూర్యుడు ఉదయిస్తూ మధ్యలో అంటే ఫుల్ గ్రీనరీ ఉండాలండి, ఆ గ్రీనరీలోనే సూర్యుడు ఉదయించినట్టు కనిపిస్తుంటే చాలా మంచిగా ఉంటుంది మీకు. ఇంకా కొద్దిమందికి మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మ్యారేజ్లో రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇలాంటి వాళ్ళందరూ ఈ నాటు గులాబీలు ఉంటాయి కదండి, అవి వాల్పేపర్గా పెట్టుకుంటే చాలా అంటే లోకల్ రోజెస్ పెట్టుకుంటే చాలా బాగా ఉంటుంది మీకు. మీ మ్యారేజ్ ఇష్యూస్ కానీ రిలేషన్ ప్రాబ్లమ్స్ కానీ చాలా వరకు తగ్గిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి అబాండెన్స్ కోసం రెడ్ బ్యాడ్స్ ఉండాలండి. 5 రెడ్ బ్యాడ్స్ ఉండేలాగా నేను విమెన్స్ పెట్టా కదా పైన, అలాంటిది ఒకటి వాల్పేపర్గా పెట్టుకోండి. అప్పుడు ఏంటంటే అబాండెన్స్గా ఉంటాం, అంటే మీకు మనీ కానీ ఏదైనా కూడా చాలా సిరి సంపదలు ఉంటాయండి. అలాగే చాలామందికి ఈ మధ్య ఎక్కువ చెప్పాలంటే రిలేషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అయిపోయాయండి. 90 మెంబర్స్ కాల్ చేస్తే నాకు 89 మెంబర్స్ రిలేషన్ ప్రాబ్లమ్స్లోనే ఉన్నారు. అందుకే అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చక్కగా రాధాకృష్ణుడి బొమ్మ పెట్టుకోండి, చక్కగా చాలా బాగుంటుంది వాల్పేపర్ పెట్టుకుని. కానీ చెప్పే కదా, వాష్రూమ్లోకి తీసుకెళ్ళకండి, అస్సలు తీసుకెళ్ళకండి. గాడ్ ఏదైనా కాస్మిక్ ఎనర్జీ ఫొటోస్ పెట్టుకున్నా కానీ మీ గురువుల ఫోటో పెట్టుకున్నప్పుడు వాష్రూమ్స్లోకి మాత్రం బై మిస్టేక్ కూడా వెళ్ళకండి, ఓకేనా. అలాగే ఎవరికైనా ఇమ్మీడియట్ డివైన్ హెల్ప్ కావాలంటే ఇద్దరు హ్యాండ్స్ బాండింగ్లా ఉండేలా ఇమేజ్ పెట్టుకోండి. నేను అన్నీ పెడతానండి ఆ ఇమేజెస్ అన్నీను. అలాంటివి మీరు చక్కగా సెర్చ్ చేసి తీసుకొని చక్కగా వాల్పేపర్స్గా పెట్టుకోండి, ఓకేనా. బిజినెస్లో మంచి గ్రోత్ రావాలంటే కొండలు అంటే మంచి గ్రీనరీ ఉన్న కొండలు, మేఘాలు ఇలా వచ్చేలాగా పిక్చర్ ఉండాలి. అలాంటిది వాల్పేపర్ పెట్టుకోండి. నేను అన్ని ఇమేజెస్ పెడతాను, మీరు ఏం టెన్షన్ పడకండి, జస్ట్ మీకు ఐడియా కోసం పెడతాను. అలాంటివి మీకు ఎక్కడ దొరికినా తీసుకొని మీరు వాల్పేపర్స్గా పెట్టేసుకోండి. ఇంకా చెప్పాలంటే ఈ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఇష్యూస్ ఉంటే మంచి బర్డ్స్ ఉంటాయి కదండి, లవ్ బర్డ్స్, ఆ రెండు అందరికీ తెలుసు. లవ్ బర్డ్స్ అంటే నేను ఇంకా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం కంటే మీకు అందరికీ తెలుసు లవ్ బర్డ్స్ అంటే ఎలా ఉంటాయో. అలాంటి ఇమేజ్ని పెట్టుకున్నా కూడా మీకు చాలా బాగా మీ మధ్య బాండింగ్ అనేది ఎక్కువ చక్కగా ఉంటుంది. ఇలాగ అన్నీ మీకు మొత్తం ఇమేజెస్ పెట్టా కదా, ఇప్పుడు ఇవన్నీ చూసుకొని చక్కగా అందరూ నీట్గా సెట్ చేసుకోండి. చూడండి, కొద్ది రోజులు మీకు అది వర్కౌట్ అవుతుందో లేదో తెలిసిపోద్ది కదా. ఎవరికైనా మీకు వర్కౌట్ కాలేదు అన్నారనుకోండి, అది మీ ఇష్టం తీసేసుకుంటే. కానీ చెప్పడం నా రెస్పాన్సిబిలిటీ కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే కొద్దిమంది అడిగారు, మా మొబైల్లో ఇలాంటి స్క్రీన్ సేవర్ పెట్టుకుంటే మాకు మంచి కలుగుద్ది మేడం అని, అందుకనే మీకు చెప్పాల్సి వచ్చింది. చెప్తున్నాను, చక్కగా పెట్టేసుకోండి, ఓకేనా. అందరికీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ చేసి సపోర్ట్ చేయండి, మోటివేషన్ ఇవ్వండి. కానీ అందరికీ ఇంకోసారి చెప్తున్నాండి, మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మీరు అసలు ఆల్ బటన్ నొక్కితేనే మీకు నా వీడియోస్ వస్తాయండి, నోటిఫికేషన్ లేకుంటే రావు. 78% 90% కూడా అంటే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ అందరు సబ్స్క్రైబ్ చేసి చూడండి, ఇది చాలా మందికి వెళ్ళాలండి. ఈ వీడియోనే కాదు, నేను చేసే వీడియోస్ 10 మందికి వెళ్తాను. ఎందుకంటే ఫ్రీగా ఇస్తున్న సబ్జెక్ట్ కాబట్టి ప్రతి ఒక్కటి ఫ్రీగానే ఇస్తానండి, అందరికీ వెళ్ళాలి. కాబట్టి మీరు అందరూ షేర్, సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ చేస్తారని నేను కోరుకుంటున్నానండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఆల్. వీడియో నచ్చితే చెప్పా కదా ఏం చేయాలో. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. జై హింద్, మేరా భారత్ మహాన్.